వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 2 ఎల్ఏక్యూస్ అంటే యూనిట్ 2కి సంబంధించిన 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో 10 మార్క్స్కి యూనిట్ 1 నుంచి 10 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు యూనిట్ 2 సబ్రింగ్స్ అండ్ ఐడియల్స్ ఇది చూసుకుంటే 10 మార్క్స్కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. If S1 and S2 are two subrings of a ring R, then S1 union S2 is a subring of R. If S1 is subset of S2 or S2 is subset of S1 అని ఇచ్చారు. సో ఇక్కడ S1 S2 అనేవి ఆర్కి టూ సబ్రింగ్స్ అని ఇచ్చారు. అయితే మనం S1 యూనియన్ S2 ఈజ్ ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ అని చూపించాలన్నమాట. సో ఫస్ట్ మనం దానికోసం ఆన్సర్ చూసుకుంటే లెట్ S1 యూనియన్ S2 బి ఏ సబ్రింగ్ ఆఫ్ ఆర్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్లో ఇచ్చిందే మనం రాసుకున్నామంట. ఫస్ట్ ఇప్పుడు మనము ఏం ప్రూవ్ చేయాలి? S1 ఈ సబ్సెట్ ఆఫ్ S2 ఆర్ S2 ఈ సబ్సెట్ ఆఫ్ S1 అని ప్రూవ్ చేయాలి. సో అదే రాసుకున్నాం. వీ నౌ షో దట్ S1 ఈ సబ్సెట్ ఆఫ్ S2 ఆర్ S2 ఈ సబ్సెట్ ఆఫ్ S1 అని రాసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ పాసిబుల్ మనం తీసుకుంటున్నాం అన్నమాట. పాసిబుల్ అయితే లెట్ S1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S2 అండ్ S2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S1 అని తీసుకున్నాం. అప్పుడు ఫస్ట్ S1 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S2 అని తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు S1. ఏ అనేది S1కి ఈక్వల్ అనుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు? S1 S2 నాట్ ఈక్వల్ అని ఇచ్చారు. కాబట్టి ఏ అనేది S1లో ఉంటే అది S2లో ఉండదు. కాబట్టి అండ్ ఏ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S2 అని ఇచ్చారు. నెక్స్ట్ S2 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S1 తీసుకుంటే దాని నుంచి దెర్ ఎగ్జిస్ట్ B బిలాంగ్స్ టు S2. అంటే ఇప్పుడు B అనేది S2కి దాంట్లో ఉందనుకుంటే అది ఇక్కడ నాట్ సబ్సెట్ కాబట్టి నాట్ బిలాంగ్స్ టు వచ్చింది. అండ్ B ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S1. ఇప్పుడు A బిలాంగ్స్ టు S1 B బిలాంగ్స్ టు S2. అప్పుడు ఏమైంది? A B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2 అయింది. ఇప్పుడు దాని నుంచి A ప్లస్ B బిలాంగ్స్ టు S1 యూనియన్ S2. అయితే ఇప్పుడు ఏమైంది? A ప్లస్ B బిలాంగ్స్ టు S1 అనేది ఆర్ A ప్లస్ B బిలాంగ్స్ టు S2 అనేది. సో దాని నుంచి చూసుకుంటే ఇఫ్ మనం ఏం తీసుకుంటున్నాం? A ప్లస్ B బిలాంగ్స్ టు S1 తీసుకున్నాం అనుకో, దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు S1 ఆర్ A బిలాంగ్స్ టు S1 వచ్చింది. దీని నుంచి A ప్లస్ B మైనస్ A బిలాంగ్స్ టు S1 తీసుకుంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి B బిలాంగ్స్ టు S1 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇది ఈ కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ A ప్లస్ B బిలాంగ్స్ టు S2 తీసుకుంటే దెన్ A ప్లస్ B బిలాంగ్స్ టు ST, దాని నుంచి B బిలాంగ్స్ టు ST వచ్చింది. అప్పుడు ఇక్కడ Bని సబ్స్ట్రాక్ట్ చేసినాం. అప్పుడు A ప్లస్ B మైనస్ B బిలాంగ్స్ టు S2. దీని నుంచి B క్యాన్సిల్ అయిపోయి A బిలాంగ్స్ టు S2 వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే A ప్లస్ B ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S1 అండ్ A ప్లస్ B ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ S2 అని తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? A ప్లస్ B ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S1 యూనియన్ S2. అక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఫస్ట్లో చూసుకుంటే మనం A ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S2 తీసుకున్నాం. కానీ ఇక్కడ A బిలాంగ్స్ టు S2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ B ఈజ్ నాట్ బిలాంగ్స్ టు S1 తీసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే B బిలాంగ్స్ టు S1 వచ్చింది. సో రెండు కండిషన్స్ వచ్చాయి కాబట్టి అదే రాసాం ఇక్కడ. అది కాంట్రడిక్షన్ అయింది. సో ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అని రాసాం. ఇప్పుడు S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S2 ఆర్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1 తీసుకుంటే కన్వర్స్లీ లెట్ S1 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S2 ఆర్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1 తీసుకున్నాం. ఫస్ట్ ఇది తీసుకుంటే S1 సబ్సెట్ S2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని అలా రాసుకోవచ్చు, S1 యూనియన్ S2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? S2 అవుతుంది. దాని నుంచి S1 యూనియన్ S2 ఈజ్ సబ్రింగ్ అయింది. నెక్స్ట్ S2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ S1 అండ్ S1 యూనియన్ S2 ఈజ్ ఈక్వల్ టు S1 అయింది. సో S1 యూనియన్ S2 ఈజ్ సబ్రింగ్ అయింది. సో ఇదన్నమాట ప్రూఫ్. సో అండ్ ఇలాగే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది అనమాట. ఇక్కడ S1 S2 ప్లేస్లో U1 U2 ఉంటుంది. ఇక్కడ సబ్రింగ్ ప్లేస్లో ఐడియల్ ఉంటుంది అనమాట. సో అది కూడా సేమ్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ కూడా సేమే, సొల్యూషన్ కూడా. సో మొత్తం ఇదే అనమాట. ఇక్కడ రాశాను కదా, U1 U2 ప్లేస్లో ఏమో S1 S2 పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్రింగ్ అని
అలా వచ్చాయి కదా, అక్కడ మాత్రం ఐడియల్ పెట్టాలి. సో అదే మాట సేమ్, ఇంకా మిగతాయి మొత్తం సేము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.